అందరికీ నమస్తే అండి. నేను మీ కరుణ్ బండి. ఓం సాయిరామ్. ఈరోజైతే నేను మీకు మన కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరంలో జిల్లా కోర్ట్ సెంటర్లో ఉన్నటువంటి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మన సాయిబాబా గారి విగ్రహం, అలాగే లోపల గర్భాలయంలో ప్రపంచంలోనే భక్తుల కోసం కొండంత అండగా నిలబడి ఉండే బాబా గారి ప్రముఖ దేవస్థానాన్ని అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. మన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో భక్తుల పాలిట కొంగు బంగారమై పూజలు అందుకుంటున్నటువంటి ఈ సాయిబాబా గారి ఆలయ చరిత్రలోకి వెళ్తే, ఆలయ నిర్వాహకులు అయినటువంటి శ్రీ లక్ష్మీపురం విఠలరావు గారు బాబా గారికి మహాభక్తులు. సాయి మహారాజ్ అనే ఒక మాసపత్రికతో బాబా గారి మహిమలను అందరికీ తెలియజేస్తూ 1994లో ఒక చిన్న సిమెంటు విగ్రహాన్ని పాకాలో కట్టారు. ఆ తర్వాత ఆయన సొంత వ్యయంతో పాటు భక్తులు సమర్పించిన విరాళాలతో 1998లో విజయదశమి నాడు బాబాగారి సంపూర్ణ ఆలయాన్ని నిర్మించారు. ఇలా ఉండగా ఒకరోజు ఆయన విజయవాడ నుంచి తెనాలి వెళ్తుంటే బస్సులో మార్గమధ్యంలో ఆయనకు స్వప్నంలో ఒక కొండ మీద కొండంత బాబాగారి విగ్రహం ఉన్నట్లుగా కనిపించింది. ఇది బాబాగారి సంకేతంగా భావించి మొదటి అంతస్తు నుంచి కింద వరకు 55 అడుగుల ఎత్తు, 45 అడుగుల వెడల్పుతో 5 ఆదిశేషుని పడగలతో మహాసింహాసనంపై కూర్చొని ఉన్న బాబాగారి విగ్రహాన్ని 2007లో మనం స్థానిక మచిలీపట్నం నగరంలోని దేశాయిపేటలోని మాణిక్యాలరావు గారు వారి కుమారులు వెంకటేశ్వరరావు గారి చేత ఈ విగ్రహాన్ని నిర్మించారు. గర్భాలయంలో సుమారు 10 అడుగులు ఎత్తులో నిలబడి ఉండి స్వయంగా భక్తులు పాదాలు పట్టుకుని నైవేద్యం సమర్పించే ఏకైక ప్రపంచంలోనే దేవస్థానంగా, భక్తులు కోరికలు తీర్చే కొండంత బాబాగా మన మచిలీపట్నం నగర వాసులతో పాటు సమీప నగరాలైనటువంటి మన విజయవాడ, గుడివాడ నగరాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసే భక్తుల పాలిట కొంగు బంగారమై దునిలోని విభూదితో అనారోగ్యాలను నయం చేసే కొండంత సాయిబాబాగా ప్రసిద్ధికెక్కిన మన మచిలీపట్నం సాయిబాబా గారి ప్రతి గురువారం సంఖ్యతో నిమిత్తం లేకుండా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మన బాబాగారి ఆలయ మొదటి అంతస్తులో ప్రతి గురువారం మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మన ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. జై సాయిరామ్.